ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి. దేవుని ఎదుకు వస్తే మనకు నిజమైన విశ్రాంతి దొరుకుతుందండి. ఈ లోకంలో ఎవరో ఇవ్వలేనిది విశ్రాంతి దేవుడే మనకి ఇస్తాడు. మనకి ఎక్కడ కూడా షాప్స్లో దొరకదండి, ఎక్కడ సూపర్ మార్కెట్లో దొరకదండి. మనకు దొరికేది ఎక్కడంటే అది దేవుడి దగ్గరే దొరుకుతుంది. దేవుడే మనకు విశ్రాంతిని ఇస్తాడు. విశ్రాంతి అంటే మనం రోజు పడుకుంటున్నాం, ఆ విశ్రాంతి గురించి నేను మాట్లాడట్లేదు. మనం ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు అనేకమైన వర్క్స్ చేస్తూ ఉంటాం. వర్క్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి మనం విశ్రాంతి తీసుకుంటాం. ఆ విశ్రాంతి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ సమస్యల నుంచి విడిపించే విశ్రాంతి, కష్టాల నుంచి విడిపించే విశ్రాంతి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించే విశ్రాంతి, శ్రమల నుంచి విడిపించే విశ్రాంతి. కాబట్టి విశ్రాంతి అనేది ఇది భౌతికమైనది కాదు, కానీ ఇది ఆత్మీయమైన విశ్రాంతి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఇది సమస్యలో ఉన్న వారికి దేవుడే మనకు విశ్రాంతి ఇస్తాడు, భరోసా ఇస్తున్నాడు.